తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదవగలిగిన వారు చదవండి బిగ్గరగా. చదువు రాని వారు, బైబిల్ లేని వారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై దేవుడి వాక్య భాగమును దీవించి మనతో వివరముగా మాట్లాడి మనను బలపరచును గాక. సరే, గత వారము మనము ధ్యానం చేస్తూ వచ్చాం. నిరీక్షణతో కూడిన ఓర్పు అని నిరీక్షణ గురించి కొన్ని మాటలు చూసా. ఏంటి మన నిరీక్షణ? చెప్పండి, ఏంటి మన నిరీక్షణ? ఒక మాటతో చెప్పేసావా? సరే, మంచిదే. ఇంకా నేను గత వారం మీకు చెప్పాను కదా, మన నిరీక్షణ ఏంటి? పరలోకం. అబ్బాయి చెప్పింది ఒక మాట మంచిదే. అయితే ఎప్పుడు పరలోకం? అంతేనా? సరే, ఆ మాటలు చెప్పండి. ప్రభువు మందు మన ప్రయాస వ్యర్థము కాదు, ఖచ్చితముగా నిత్య జీవంలోనికి మన ప్రయాసను ముగించుకున్న తర్వాత చేరతాం. ఎక్కడ చేరతాం? పరలోకం చేరతాం. ఎప్పుడు చేరతాం? ఇక్కడ ప్రయాసను ముగించుకుంటాం. ఖచ్చితంగా పరలోకం మనం చేరతాం. అందుకనే నీతి, ప్రయాస, లాభము, నిత్యత్వం, అది మన నిరీక్షణ. ఆ నిరీక్షణతో మనము ఓర్పు కలిగి ఈ భూమి మీద భక్తి జీవితాన్ని ఏం చేయాలా? కొనసాగించాలి. ఓర్పుతో మనము కొనసాగించాలి. సరే, ఇక మనం ధ్యానం చేసిన మాట ప్రకారం ఓర్పుకు కర్త ఎవరు? ఎక్కడుంది రిఫరెన్స్ చెప్పాలి త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఓర్పునకు కర్త దేవుడు. తర్వాత ఈ ఓర్పును ఆయన మనకు చూపించాడా, చూపించలేదా? చూపించాడు. ఏ విషయాల్లో చూపించాడు? గత వారం 2 విషయాలు చెప్పినట్టున్నా. ఒకటి, ఓవరాల్గా థీమ్ చెప్పమ్మా. థీమ్ చెప్పేశారు, ఒక మాటలో చెప్పేశారు. మాట వినుటలో, ఇతరుల మాట వినుటలో ఏముండాలా? ఓర్పు ఉండాలి. ఈరోజు చాలా మందికి లేదు అదే. మాట వినటంలో ఓర్పు ఉండదు. మాట్లాడడానికి ముందుకు వస్తారు కానీ మౌనంగా నోరు మూసుకొని వినడానికి మనలో ఏమీ లేదు. ఆ ఓర్పు ఉండాలి. దేవుడిలో ఆ ఓర్పు ఉందని మనకు చూపించాడు. తర్వాత నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో క్షమించుటలో ఓర్పు, అంటే క్షమించుటలో ఓర్పు ఉంది ఆయనకి. ఎన్నిసార్లు క్షమించాడో. 10 మార్లు ఇశ్రాయేల్ ప్రజలు ఆయన శోధించినా ఆయన వారి పట్ల క్షమాపణ చూపుతూనే వస్తున్నాడు. సరే, ఈ విషయాలు చూసాం. ఇక తర్వాత ఈరోజు ఇంకా కొన్ని విషయాలు ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. ఏమేంట్లో ఏ విషయాలు ఓర్పు కలిగి ఉన్నాడో త్వరగా ఒక 3 విషయాలు ఈరోజు చూద్దాం. దేవుడు చూపించిన ఓర్పులు 5 మొత్తముగా మనం చూసుకుంటాం. 2 గత వారం చూసాం, ఈరోజు 3 చూద్దాం. 3వది ఈరోజు. మొదటిది ఈరోజు, నిన్న ఈరోజు చూస్తే 3వది. యోనా గ్రంథంలో మనం గమనించుకోవచ్చు. యోనా చరిత్ర మనందరికీ తెలుసు. యోనా ఆయన దేవుని యొక్క ప్రవక్త. అయితే దేవుడు యోనాతో ఒక మాట చెప్పాడు, నినివే పట్టణానికి వెళ్ళు. నినివే పట్టణస్థులు చాలా పాపము చేసి నా దృష్టికి బహు ఘోరంగా ఉన్నారు. వారి మీదకి శాపం రాబోతుంది, వారి మీదకి ఉగ్రత రాబోతుంది. అయితే వారికి నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు, నా హెచ్చరికగా చెప్పు. అప్పుడు వారు మారు మనసు పొందితే నేను వారిని క్షమిస్తాను, లేదంటే వారిని శిక్షిస్తాను. వారు నా ఉగ్రతకు పాత్రలు అవుతారు
కాబట్టి పోయి నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి వాళ్ళకి? వాక్యం చెప్పాలి. యోనా పోయాడా ఆ మాట ప్రకారం? పోలేదు. నువ్వు ఇలాంటి వాడివి అని నాకు తెలుసు, నువ్వు మంచోడివి, కరుణ కలిగిన వాడివి, శాంతిమూర్తుడివి, దీర్ఘశాంతుడవు, క్షమించే గుణం కలిగిన వాడివయ్యా, అందుకని నేను ఎందుకు పోవాలా, నువ్వే క్షమించేసి అన్నట్టుగా నేను అవతల పోతాను పోయాడు. తర్వాత దేవుడు ఆ సముద్రంలో పోతా ఉంటుంటే ఎటు వెళ్తున్నాడు? నినివేకి వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు, తర్షీషుకు పోతున్నాడు. ఇక మన అందరికీ తెలిసిందే, అక్కడ ఓడ అలల చేత పట్టబట్టడం, దాంట్లో ఉన్న ప్రజలందరూ అల్లకల్లోలం అయిపోవడం. అప్పుడు వారి భయమును బట్టి యోనాని లేచి, దీనికి కారణం నేనే, నన్నే సముద్రంలో పడేయండి అని అంటాడు. వారందరూ యోనాన్ని తీసి సముద్రంలో పడవేస్తారు. యోనాను సముద్రంలో పడవేసిన తర్వాత దేవుడు చేప కడుపులో యోనాన్ని 3 రోజులు పెట్టి తీసుకొచ్చి మరలా ఓడను చేపలో కడుపులో ఉన్న యోనాన్ని తీసుకొచ్చి ఒడ్డునేస్తాడు. ఏ ఒడ్డునేసాడు? ఇప్పుడు నినివే పట్టణం ఒడ్డునే వేశాడు. ఆయన ఇంక లోపలికి వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్పాడు. ఆ మాట చదువురండి, 4వ అధ్యాయంలో యోనా గ్రంథము 4వ అధ్యాయము 3వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం. యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము వారికి ప్రకటన చేయి, తెలియచేయి. కాబట్టి అప్పుడు యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినెవే పట్టణమునకు పోయాడు. నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై, అది దేవుని దృష్టికి, నినెవే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమునగునని ప్రకటన చేయగా, నినెవే పట్టణము ఏమైపోతుందంట? 4 దినాల్లో 40 దినాల్లో ఏమైపోతున్నది? నాశనమైపోతుంది. 2వ వచనం చదవండి, 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. అంతేనా? అది నినివే పట్టణ పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రజల్ని దేవుడు రక్షించడానికి చూస్తున్నాడా, వారిని శిక్షించడానికి చూస్తున్నాడా? అంతే. వారు రక్షణ పొందాలని దేవుడు చూస్తున్నాడు, వారిని కాపాడాలని దేవుడు చూస్తున్నాడు, వారిని బ్రతికించాలని, వారిని చంపాలని ఆయనకి ఏ కోశన లేదు. ఇప్పుడు దేవుడికి ఇక్కడ కూడా ఒక మాట చెప్తాను నేను. నినివే పట్టణస్థులను అంటే ప్రజలందరినీ, ఎవరైనా వారి పాపంలో వారు చావకూడదని దేవుడికి ఆశ. యెహెజ్కేలు గ్రంథంలో చూసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం రండి, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయం నినివే 23వ వచనం, 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుడే నాకు సంతోషము. ఇప్పుడు నినివే పట్టణస్థులు ఎవరు? 2వ వచనం ప్రకారము నినివే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి వారికి దుర్గతి కలుగునని ప్రకటన చేయి. వారు దోషము దేవుని దృష్టి దాటిపోయింది, అంత ఘోరమైనది వారి యొక్క దోషం. అయితే దేవుడు వారి దోషాన్ని బట్టి వారు చావాలని ఆయన అది ఆశించారు. అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను, ఒక మాటలో ముగించేస్తా. దేవుడు ఎలాంటి ఓర్పు కలిగిన వాడు అని అంటే, రక్షించుటలో కూడా ఆయనకు ఓర్పు. అది మనకు కనపడుతుంది. నువ్వు చెప్పు, దేవుడికి ఏంటి ఓర్పు? దేని విషయంలో ఓర్పు ఉంది?
రక్షించడానికి ఆయనకి ఎంతో ఓర్పు ఉంది. ఎవరికైనా అవకాశం ఇస్తాడు, ఎవరికైనా ఛాన్స్ ఇస్తాడు. ఆయన అందరినీ ప్రేమించి హెచ్చరిక చేసి మారు మనసు పొందమంటాడు. మారు మనసు పొందినా సరే, పొందకపోతే మాత్రం వారు దేవుని ఉగ్రత పాత్రులు కావాల్సింది. అందుకని ఆయన ఎవరిని హెచ్చరిక చేయకుండా ఎవరిని చంపలేదు, ఎవరిని నరకానికి పంపించదు. హెచ్చరిక చేయకుండా ఎవరిని ఆయన దెబ్బ కొట్టడు. కాబట్టి ప్రజలను రక్షించడానికే ఆయన కోరుకుంది తప్ప ఆయన వారిని చంపడానికి దేవునికి ప్రేమ కాదు. దేవునికి ప్రేమ లేదు. ఆయనకి ఓర్పు దేంట్లో ఉంది? రక్షించడంలో ఓర్పు ఉంది. బ్రతికించడానికి చాలా ఓర్పుగా ఉంటాడు, రక్షించడానికి చాలా ఓర్పు కలిగి ఉంటాడు. అందుకని సమరయ స్త్రీ దగ్గరకు కూడా వెళ్తాడు ఒక రోజు. సమరయ స్త్రీని ఏం చేయాలని చూస్తున్నాడు దేవుడు? రక్షించాలి. సమరయ స్త్రీ ఎలాంటి స్త్రీ? ఓ అబ్బా, ఎలాంటి స్త్రీయో మనం చెప్పుకున్నాం, చాలాసార్లు విన్నాం. ఆవిడ్ని ప్రభు ఏం చేయాలనుకున్నాడు? రక్షించాలనుకున్నాడు. ఏ టైంలో వెళ్ళాడు? మధ్యాహ్న కాలము, మెట్ట ఎండలో 12 గంటలప్పుడు పోయి కూర్చున్నాడు ఆమె కోసం. ఆమె ఆ టైంకి వచ్చిందా రాదా? ఆమె ఆ టైంకి వచ్చింది, ప్రభువు తెలుసు. కాబట్టి ఆమె కోసం కరెక్ట్గా అక్కడ కూర్చున్నాడు. ఆమె వచ్చినప్పుడు ఆమెకు వాక్యం చెప్పాడు, ఆమెతో మాట్లాడాడు. ఆమెను ఏం చేశాడు? రక్షించాడు. ఆయనకి ఎంత ఓపిక! కాబట్టి దేవుడు రక్షించుట కొరకు ఎంత టైం అయినా తీసుకుంటాడు కదా. చాలా సమయాన్ని తీసుకునైనా, ఎన్ని దినాలైనా, ఎన్ని సంవత్సరాలైనా తీసుకుంటాడు మనం రక్షించాలి. అయితే దేవుడిచ్చిన సమయంలో మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. నినివే పట్టణస్థులకి హెచ్చరిక చేస్తే యోనా వెళ్ళి 40 దినాల్లో మీరేమైపోతారు? దేవుడి ఉగ్రత మీ మీదకి వస్తుంది, దుర్గతి మీకు పట్టింది, 40 దినాల్లో ఉంది, మీకు జాగ్రత్త అనగానే పాపం అందరూ మారు మనసు పొందారు. అందరినీ ఆయన ఏం చేశాడు? రక్షించాడు, అందరినీ క్షమించాడు. కాబట్టి దేవుడికి అక్కడ మనం గమనిస్తే దేవుడికి ఉన్న ఓర్పు మనకి చూపించాడు. దేంట్లో ఓర్పు ఉంది అంటే ఆయనకి రక్షించటంలో ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. 3, మనం కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇతరులు మనం కూడా దేవుని వాక్యం చెప్పి వారిని దేవుని మందిరానికి నడిపించడానికే మనకు ఓర్పు ఉండాలి తప్ప వారిని శపించడం కానీ, వారి చావును కోరుకోవడం కానీ, వారు నశించిపోవాలని కానీ, వారిని మనం ఏ కోసాను మనం కూడా అలాంటిది ఆలోచనలు కలిగి ఉండొచ్చా, ఉండకూడదా? ఎప్పటికైనా నువ్వు దేవుడిలో ఉండాలని నా ఆశ అని వదిలేయాలి మనం. ఇక వింటే విన్నారు, వినకపోతే వినకపోయారు. మనమైతే వారు రక్షింపబడాలనే ఓర్పు కలిగి వారి కొరకు అలా మనం కూడా ప్రార్థన చేయాలి. సరే, 3వది. ఇక 4వ విషయం, అదే యోనా గ్రంథంలోనే 4వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఒక సందర్భం కనపడింది. ఇక యోనా వెళ్ళాడు, వారికి వాక్యం చెప్పాడు, దేవుడు వారిని రక్షించాడు. దేవుడు వారిని ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడంటే, యోనా 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై ఏం తెచ్చుకున్నాడు? కోపగించుకున్నాడు. ఇక ఏం చేస్తున్నాడు? యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరిగినని నేను అనుకుంటుంది కదా, అందువలననే నువ్వు కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడేవాడు కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దానిని ముందుగానే తర్షీసునకు నేను పారిపోయా. అందుకే నేను తర్షీసుకు పారిపోయా. నాకు ఈ సంగతి ముందే తెలుసు. నేను ఇక బ్రతకటెందుకు, చచ్చుట మేలు. యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేసుకుంటున్నాడు. యోనాకి ఎంత కోపం వచ్చిందో చూడండి. నువ్వు ముందు ఈ పని చేస్తావని నాకు తెలుసు, నన్ను ఎందుకు పంపించావు అంటాడు యోనా. నువ్వు ముందే రక్షించయ్యా వాళ్ళని అని అంటాడు. ఎట్లా రక్షిస్తాడు? వాళ్ళకి మారు మనసు పొందాలా లేదా? ఇప్పుడు తప్పు, ఒక మనిషి తప్పు చేశానని తెలుసుకుంటేనే కదా దేవుడు రక్షించేది, అంతేనా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం చదవండి అన్నమాట. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, 10వ వచనం 9వ వచనం, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. వాడు రక్షింపబడాలంటే నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి.
అంతేనా? నేను పాపిని ప్రభు అని వాడి పాపాన్ని వాడు ఒప్పుకోవాలి. వాడు ఒప్పుకోవాలంటే వాడి పాపాన్ని వాడికి తెలియచేయాలి. ఒకడు చెప్పకుండా వాడికి ఎలా తెలుస్తుంది? కాబట్టి అందుకనే దేవుడేమో యోనా నువ్వు వెళ్ళి చెబితేనే వాళ్ళకి తెలుస్తుంది అని అంటాడు దేవుడు. యోనా అంటాడు నువ్వు క్షమించే మనసు కలిగిన వాడిని నేను చెప్తే ఎందుకు చెప్పకపోతే నువ్వు క్షమిస్తావుగా, క్షమించాలి. ఇప్పుడు నినివే పట్టణస్తులు రక్షింపబడటం యోనాకి ఇష్టం ఉందా లేదా? దేవుడు కాదు నేను అడిగేది, యోనాకి నినివే ప్రజల పట్టణస్తులు రక్షింపబడటం ఇష్టమా కాదా చెప్పండి. ఏం డౌట్గా వచ్చేసింది అంటే ఖచ్చితంగా రక్షింపబడాలని ఆయనకు ఉన్నట్టుగా మీకేమీ అర్థం కావట్లా, అంతేనా? అవును. అంటే అక్కడ ఒక మాట, యోనాకి నినివే పట్టణస్తులు ప్రజలు రక్షింపబడాలని ఉంది, కానీ దేవుడే చూసుకుంటాడు అనుకుంటాడు. నాతో పని ఏంటి? నువ్వు కరుణ కలిగిన వాడి, శాంతమూర్తుడివి, నువ్వు దీర్ఘశాంతుడివి, నువ్వు రక్షించే మనసు కలిగినట్టు రక్షించు అంటాడు. అది అక్కడ యోనా. అది దానికి యోనాకి కోపం వచ్చింది. నన్ను ఎందుకు తీసుకొచ్చావు, నేను అందుకే అడిపోయా అన్నట్టుగా దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు? కోపపడి దేవుడితో మాట్లాడుతున్నాడు. సరే ఇక్కడ చూడండి, ఇంకా అందుకు చూడండి చంపమని అంటున్నాడు. ఇక 5వ వచనం, అప్పుడు యోనా ఆ పట్టణంలోంచి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి, అంతేనా? పందిలి ఒకటి వేసుకుని పట్టణంలోకి ఏమి సంభవించినో చూసిదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి, చూడండి ఎంత చక్కగా ఉందో. కోపం ఎవరికి వస్తుంది? దేవుడికా యోనాకా? యోనా కోపం వస్తుంది. మరి దేవుడు ఏం చేస్తాడు? యోనా కోపం వచ్చింది, పోయాడు కొండ మీద కూర్చున్నాడు. అక్కడ కొండ మీద పోయి కూర్చున్న తర్వాత యోనా ఏం చేస్తున్నాడు? కొంచెం నిద్ర మత్తుగా అట్ట పోతా ఉన్నా అన్నట్లు ఉన్నాడు. అక్కడ పాపం యోనాకు నీడ లేదని దేవుడు ఒక సొరచెట్టును ఒకటి అప్పటికప్పుడు పుట్టించాడు. పందిరి వచ్చేసింది. పందిరి కింద ఎంత నీడగా ఉంటుంది, అసలు ఎండ పొడగొడ రాదు, చక్కగా ఎండ లేకుండా మంచి నీడ వచ్చింది. యోనా చక్కగా నిద్రపోయాడు. చూడండి, అసలు పందిరి ఒకటి వేసుకుని పట్టణంలోకి ఏం సంభవించాల్సి చూసిదని కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఏర్పరిచి అతను కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తల మీదుగా నీడ వచ్చినట్లుగా చేసింది. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషపడ్డాడు. కోపం వచ్చిన యోనాకి దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు సంతోషాన్ని ఇచ్చాడు. సరే, ఇంకా అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు చూడండి, మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగును ఏర్పరిచాడు. మరుసటి ఉదయం మందు మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఒక పురుగును ఏర్పాటు చేశాడు. ఆ పురుగు వచ్చింది. ఇక ఇప్పుడు చూడండి, అది ఆ చెట్టుని తొలిచినందున చెట్టు వాడిపోయిను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఈ సొర చెట్టుల గురించి నీవు కోపగించుట న్యాయమా? ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. సరే అన్నాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? యోనాతో మాట్లాడుతున్నాడు. కోపగించడం న్యాయమా అంటే ఒక మాట, సొర చెట్టు నువ్వు నాటావా అబ్బాయి? ఎవరు? యోనాని. యోనా, నువ్వు సొర చెట్టు నాటావా? నువ్వు దాన్ని పెంచావా? నువ్వు దానికి నీళ్లు పోసావా? నువ్వు దాన్ని పెంచలేదు, విత్తనం వేయలేదు, నీళ్లు పోయలేదు, దాన్ని పెంచలేదు, పందిరికి నువ్వు ఏ పని ఏర్పాటు చేయలేదు. అంటే నువ్వు ఏమి చేయకపోయినా అది పెరిగి నీడనిచ్చింది, దాని అంతటికి అదే కులిపోయింది. నీకెందుకు కోపం? నీకెందుకు అంటున్నా? నువ్వేమైనా కష్టపడ్డావా? నువ్వేమైనా పందిరికి దాన్ని ఇక్కడ పాదు చేసావా? నువ్వేమైనా నీళ్లు తీసుకొచ్చి పోసావా? నువ్వు ఏ పని చేయకుండానే అది చెడిపోతే దానికి నీకెందుకు అంత కోపం? ఇప్పుడు చూడండి, దేవుడే ఉన్నాడు. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలను ఎరుగని జనము బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో. అంటే ఈ మాటలన్నీ చూడండి, దేవుడు కోపం వచ్చిందా ఈ విషయంలో? కోపం వచ్చింది ఎవరికి? ఇక్కడ మనకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. అంటే ఇతరులతో మాట్లాడే విషయంలో దేవుడికి ఓర్పు. ఇతరులతో మాట్లాడే మనిషితో మాట్లాడటానికి దేవుడికి ఏమి ఎక్కువ? ఓర్పు. ఎంత కోపం ఉన్నా మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు, అంతేనా?
దేవుడికి ఏం సంతోషం? మనుషులతో మాట్లాడటం. మన ఆదివారం చూసాం ఆరాధన వర్తమానంలో దేవుని యొక్క మా వ్యక్తిత్వం ఏంటి? మాట్లాడుట ఆయన వ్యక్తిత్వం. కాబట్టి ఇప్పుడు కూడా యోనాతో దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు ఈ విషయంలో. మరలా ఇంకో సందర్భాన్ని కూడా గుర్తు చేస్తాడు. హేబేలుని కయ్యూని ఏం చేశాడు? పొలంలో మీద పడి రాయి తీసుకొని కొట్టి చంపేశాడు. హేబేలు రక్తం భూమి మీద ఒలికింది. దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? రెండో మాట చదువుకున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగుగా అతడు నేను ఎరుగను. ఏమన్నాడు? నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా అని అన్నాడు. అప్పుడు ఆయన నువ్వు చేసిన పనేంటి? నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంతేనా? అది చావక మునుపు, చచ్చిన తర్వాత దేవుడు కయ్యూనితో మాట్లాడుతున్నాడు. చావక మునుపు అంటే వాళ్ళ తమ్ముడిని చంపక మునుపు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి యొక్క అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు? హేబేలు అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు. కయ్యూని అర్పణ దేవుడు ఇష్టపడలేదు. ఇప్పుడు చూడండి 5వ వచనం. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖంలో చిన్నపుచ్చుకునగా దేవుడు వచ్చి ఇప్పుడు కయ్యూతో మాట్లాడుతున్నాడు. కోపం ఎవరికి వచ్చింది? కోపం ఎవరికి వచ్చింది? చెప్పాలి. కోపం ఎవరికి వచ్చింది? ఎవరికన్నా? ఎక్కడుంది మైండ్? మైండ్ ఏడ ఉందా? ఏడ ఉంచాలా? ఏడ ఉంటే నాకు అర్థమైపోద్ది. నేను అడగను. నేను ఇక్కడ ఎవరైతే లేకుండా ఇట్లా చూస్తుంటారో నాకు అర్థమైపోతే నేను ఇక్కడ తీసుకురావాలి. చెప్పండి. కోపం వచ్చింది ఎవరికి? దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు కోపం వచ్చిన వ్యక్తితో. దేవుడికి ఏమైనా కోపం వచ్చిందా? లేదు. అక్కడ ఏమంటున్నాడు చూడండి. చూడండి, దేవుడు చక్కగా కయ్యను నీ కోపం ఎందుకు? ముఖం చిన్నపుచ్చుకున్నావేంటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం కొంచెం ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని చూడండి. కాబట్టి కయ్యంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం వచ్చిన కయ్యంతో, తప్పు చేసింది కయ్యూనే, పాపం వచ్చింది కయ్యూనికే, కయ్యూనితోనే దేవుడు మాట్లాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడుటలో దేవునికి ఏముంది? ఓర్పు ఉంది. కాబట్టి మొదటి మాట ఏం చూసాం మొన్న పోయిన వారం? మాట వినే విషయంలో దేవునికి ఓర్పు ఉంది. వినే విషయంలో దేవునికి ఓర్పు ఉంది. క్షమించుటలో దేవునికి ఓర్పు ఉంది. ఈరోజు దేవునికి రక్షించుటలో ఓర్పు ఉంది. మాట్లాడే విషయంలో కూడా దేవునికి చక్కగా ఓర్పుగా మాట్లాడతాడు. దేవుడు ఎక్కడ అధిగమించి కోపపడి ముందుగా మాట్లాడు, ప్రశాంతంగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు మనం కూడా నేర్చుకున్నామా? మాట్లాడితే మనం కూడా ఎలా మాట్లాడాలా? ఓర్పుగా మాట్లాడాలి. మనం కూడా కోపం వచ్చినట్టుగా ఉగ్రతతో మాట్లాడడం, ఆవేశంతో మాట్లాడడం, తట్టుకోలేక మాట్లాడడం, కొన్ని విషయాల్లో అయితే నచ్చకపోతే కథనంగా ఎంత విచిత్రంగా మాట్లాడతాము. కాసేపటి కొంతదానికి ఆవేశం రావడం కదా, చిన్నదానికి ఆవేశం రావడం, అలా ఉండొచ్చా మనం? చెప్పండి. మరి ఎందుకు వస్తుంది మనకు కొన్ని విషయాలు ఆవేశం? ఎందుకు వస్తుంది ఆవేశం? ఉదాహరణకు ఒక మాట చూద్దాం. మోషే ఉన్నాడు. మోషేకి దేవుడు ఏం చేశాడు? మోషే, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలందరినీ తోడుకొని ఎక్కడికి రావాలా? కనానుకి తోడుకొని పో, నా ప్రజలను కనానుకి నడిపించు, నాయకుడు నువ్వే, నీకు నేను తోడుగా ఉంటానని చెప్పాడా లేదా? చెప్పాడు. ఒకనొక సందర్భం వచ్చింది, మోషే గారికి ఒక విషయంలో చిన్న పొరపాటు చేశాడు. దేవుడికి అది నచ్చలేదు. వెంటనే మోషేతో అన్నాడు, మోషే నువ్వు ఇక్కడ ఆగిపోమా, నీ తర్వాత వేరే వాళ్ళని ఏర్పాటు చేస్తాను, నువ్వు ఇక్కడితో ఆగిపో, నువ్వు కనాను దేశానికి రావద్దు అన్నాడు. నీవైతే ఏమంటావు చెప్పు? చెప్పు సొలొమోను చెప్పు, నువ్వైతే ఏమంటావు? నువ్వు కనాను దేశం వద్దపై సొలొమోను, నువ్వు ఇక్కడ ఆగిపోనానా, నీ పని అప్పగించింది అంటావు. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు? క్వశ్చన్ చేస్తావు. మోషే క్వశ్చన్ చేయాలి. మోషే క్వశ్చన్ చేయాలి. వెంటనే ప్రార్థన చేశాడు. ఏమని?
ప్రభువా ఈ ప్రజల ముందు నడవటానికి ఒక నాయకుడిని ఇవ్వు, అంటే నన్ను నీ దగ్గరికి తీసుకో అని. ఈరోజు మనం కూడా అట్లా దేవుడు మాటలకి మనం కూడా ఓర్పుతో మాట్లాడాలి. నువ్వేగా రేపెట్టింది, అసలు నువ్వు రేపెట్టకపోతే నేను అసలు వచ్చావనే కాదుగా అసలు అనే ఆ మాట మనకి రాకూడదు. రేపెట్టింది దేవుడే, వద్దన్నది కూడా నీకు. దేవుడి మీద భక్తి, భయము, ప్రేమ ఉంటే ఆయన ఎక్కడికక్కడ మాట చెప్తే అది వినాల్సింది. అది మనలో ఉన్న ఓర్పడి. దేవుడు ప్రశ్న వేసి నేను అడిగానా, నువ్వే రేపెట్టావు, నువ్వే కదా అసలు నా మీద ప్రేమ పుట్టించింది, నువ్వే కదా నాకు అసలు ఆశలు రేపింది అనే మాటలు మనం మాట్లాడచ్చా, మాట్లాడకూడదు? మాట్లాడు. అది దేవుడితోనే కాదు, తల్లిదండ్రులతోనైనా, మనుషులతోనైనా, సేవకుడితోనైనా, ప్రక్కవారితోనైనా, రేపు భార్యతోనైనా, మా అత్త మామతోనైనా, అన్నంతోనైనా, సహోదరులతోనైనా, ఎవరితో మాట్లాడాలి. అవకాశం బట్టి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే మనకు వస్తుంది. ఓర్పుతో మాట్లాడాలి, తప్పట్ల మాట్లాడాలి. మన తప్పు మనం తెలుసుకోవాలి. ఒక అతను ఉన్నాడు, దేవుడు చెప్పాడు, అబ్బాయి నువ్వు పలానా ఊరు పోవాలి. ఎక్కడికి? ఏ ఊరు? ఉదాహరణ చెప్తున్నా, పలానా పిడుగురాల నుంచి గుంటూరు పోమన్నాడు. అయితే ఇతను హడావుడిగా బయలుదేరి బస్ దగ్గరికి వెళ్ళాడు. బస్ దగ్గరికి వెళ్ళి బస్ పట్టుకుందాం అనుకునే లోపలనే జనాలు హడావుడిగా ఎక్కేస్తున్నారు. ఈ తోపులాట్లో ఈయన ఎక్కడం చేత కాదు. ఈ జనాలందరూ తోసుకొని ముందే బస్సు ఎక్కేస్తారు. సీట్లు లేవు, బస్సు నిండిపోయింది, బస్సు కదిలింది, ఏలాడబడతా పోయారు. ఇంకే సేవకుడు ఎక్కడ ఏలాడబడతాడు? ఏలాడబడలేక ఆగిపోయాడు. ఇప్పుడు ఈ సేవకుడు ఒక స్తంభకానికి నిలబడి, ఏంది ప్రభువా, నన్ను ఊరు పోమన్నది నువ్వే, కనీసం నాకు సీటు కూడా ఎక్కించలేవు, బస్సులో కూడా నన్ను నువ్వు ఎక్కించకపోతే నేను ఎట్టబోతా అక్కడికి అని అన్నాడు. నేను పోవాలంటే నువ్వు నాకేమి ఇవ్వాలా? బస్సు ఇవ్వాలి. నువ్వు నాకు బస్సు ఎక్కించాలి, నాకు సీట్ ఇవ్వాలి, సీట్ ఇవ్వకపోయినా బస్సును ఎక్కించాలా? జనాల్లో తోపులాటలో నన్ను కింద పడేసాంటి పని నేను ఎక్కలేకపోయాను. నన్ను ఊరికి వెళ్ళటానికి బస్సు కూడా ఎక్కకపోతే ఎట్లా అని దేవుడు ప్రశ్న చేస్తున్నాడు. కొద్దిసేపటికి ఒక కారు అతను వచ్చాడు. సార్ పలానా ఊరికి పోతున్నా, వస్తారా అని అంటే వస్తారా. సరేనే ఎక్కి కొద్ది దూరం అటు పోయిన తర్వాత చూస్తే జనాలు ఫుల్ రష్ అండి, బాగా జనాలు గుంపులు ఉన్నారు. ఏదా అని అట్లా కొంచెం తొంగి చూసి ఏందంట ఎవరో అని అడిగితే, బస్సు ఇప్పుడే పోయింది కదా బస్సు, అది కాలువలో బోల్త పడింది. అది కాలువలో ఏమైపోయింది? బోల్త పడిపోయిందండి. అది ఇప్పుడు అమ్మ ప్రభువా అది చూసావా? ఇప్పుడు దాకేమో దేవుడు ప్రశ్నించావు, విషయం తెలిసిన తర్వాత దేవుడు అమ్మ ప్రభు ఇది నయమా? ముందే కోపడిపోయి దేవుడిని తెచ్చుకోవడం నయమా? ఓర్పుతో నా ప్రభు ఏది చేసినా నాకు చెప్పండి ఆ మాట, నా ప్రభు నాకు ఏది చేసినా చెప్పండి, నా ప్రభు నాకు ఏది చేసినా అది మేలే, నేను ప్రశ్నించాను. అంతే. తొందరపడద్దు దేవుడి దగ్గర. దేవుడు తొందరపడ్డా? యోనాతో మాట్లాడడానికి దేవుడు తొందరపడ్డా? కయ్యూలతో మాట్లాడడానికి దేవుడు తొందరపడ్డా? చెప్పండి, పడ్డా? మరి మనకెందుకు వస్తుంది అంటున్నా? మనం దేవుడికి ఇచ్చిన వారమా? అన్ని తెలిసిన దేవుడే మాట్లాడడానికి ఓర్పుగా ఉంటే ఏం తెలియని నువ్వెందుకు ఎగిరిగిరి పడుతున్నావు? మనం జాగ్రత్త. ఏ విషయంలో ఓర్పుగా ఉండాలి? మాట్లాడే విషయంలో ఎలా ఉండాలా? ఓర్పు ఉండాలి. ఆశ పెట్టావు, రేపెట్టావు, ఇలాంటి పిచ్చి మాటలు మనం మాట్లాడకూడదు. దేవుడికి తెలుసు మనకి ఏది ఉండాలో అంత. ఎంత గీతకిస్తే అక్కడ అది విధేయత. అంతే. ఇక్కడ దాకా నడువు, అంతే. అక్కడికి వెళ్ళమన్నావు, ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళి ఆగిపో, అంతే. అది మన క్షేమం. వెళ్ళమన్న దేవుడు ఆగిపోమనే అధికారం లేదా? గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్లా మాట్లాడుతున్నామో, ఓర్పుతో మాట్లాడుతున్నామా, ఓర్పు తప్పి మాట్లాడుతున్నామా గుర్తు చేసుకోవాలి. మన సాక్ష్యం అక్కడే బయటపడుతుంది. మనం మొండోలమా, వీడు తక్కువడు కాదు, వీడు తక్కువది కాదు, ఇంత మొండివారు అనే సాక్ష్యం మనకి రాకూడదు. విధేయుడు అనే సాక్ష్యం రావాలి. 3 విషయాలు చూసాం. సరే, ఇంకో మాట కూడా అక్కడే
దేవుడు ఏ విషయంలో ఓర్పు కలిగిన వాడు అంటే ఇక్కడ మాట్లాడే విషయంలో ఓర్పు కలిగిన వాడు. సమూయేలు దగ్గరకు కూడా మనం వెళ్తూ చూడవచ్చు, అక్కడ కూడా చూడవచ్చు. సమూయేలుతో కూడా చిన్నవాడు ఉన్నప్పుడు సమూయేలు ఎలా ఉన్నాడు? బాలుడుగా ఉన్నప్పుడు. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం కానుంచి ఉంటుంది. సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అంతా పని అయిపోయిన తర్వాత సమూయేలు నిద్రపోతా ఉంటే మందిరంలో, సమూయేలు, ఎవరు? దేవుడు పిలిచాడు, సమూయేలుకి దేవుడు మాట్లాడుతున్నాడని తెలియదు. ఓహో అన్నాడు. వెంటనే లేచిపోయి మందిరంలో పడుకున్నాడు కదా, పాస్టర్ గారు పిలుస్తున్నాడేమోనని ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళాడు, ఏలీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా చిత్తమండి అని అంటున్నాడు. ఆయన కాడికి పోయి ఆయన ఏమో నిద్రపోయాడు, కళ్ళు ఏంది అని అంటున్నాడు. మీరు పిలిచినట్టున్నారు, నేను పిలవలేదు, పండుగ. మళ్ళీ పోయి పండుకున్నాడు. సమూయేలు, మళ్ళీ దేవుడు పిలిచాడు. మళ్ళీ అర్థం కాలేదు, ఈ అబ్బాయి చిన్నవాడు కదా, మళ్ళీ అర్థం కాక మళ్ళీ పోయి చిత్తగించుము అని మళ్ళీ ఏలి దగ్గర పోయి మాట్లాడు. ఏలి పాప ముసలోడా అప్పటికా, ఏందయ్యా మీరు నన్ను పిలిచినట్టున్నారు, నేను పిలవలేదు, పోయి పండుకో. మళ్ళీ పండుకున్నాడు. అప్పుడు మళ్ళా దేవుడు మౌనంగా సమూయేలు మళ్ళీ లేచాడు. మళ్ళీ ఏలి దగ్గర పోయి అయ్యగారు అన్నారు. అప్పుడు ఏలికి పాపం కాదు, ఏలికి ఒక మాట వచ్చింది, ఆలోచన వచ్చింది. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నా దగ్గరికి రావద్దు, ఈసారి కనుక పిలిస్తే అక్కడే కూర్చొని చిత్తం ప్రభువా అన్నాడు. అక్కడే కూర్చో, అక్కడే ఉండి ఏమనాలా? చిత్తం ప్రభువా అంటే మాట్లాడు తండ్రి, మాట్లాడండి, నేను వింటాను. సరే అన్నాడు. పోయి పండుకున్నాడు. ఇప్పుడు మరలా స్వరం వచ్చింది. ఎన్నోసారి ఇది? 4వసారి. సమూయేలు చిత్తం ప్రభువా. ఇప్పుడు దేవుడు సమూయేలుతో మొత్తం చెప్పాడు. ఏలీకి ఏం సంభవించబోతా ఉంది, తర్వాత నేను ఎలా ఉండబోతున్నానో, నిన్నేం చేస్తానో అనేది అన్నీ చెప్పేశాడు. ఎవరికి? సమూయేలుకి. బాలుడైనా చిన్న పిల్లగాడితో దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు. మనం చిన్న పెద్ద చూస్తాం, పెద్దలు వస్తేనేమో మర్యాద మాట్లాడతాం, పిల్లలు వస్తేనేమో మర్యాదలే లేదు, గౌరవించం. కానీ దేవుడు చూడు, పిల్లలను కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి కదా, చక్కగా పేరు పెట్టి పిలిచి ఎలా ఉన్నావు ఏంటి అని మనం కూడా అడగాలి. పిల్లలు ఎక్కడ కనపడినా పలకరించుకోవాలి, చక్కగా పట్టుకుంటే అవసరమైతే కాస్త పట్టుకోవాలి, చేయి పట్టుకొని మాట్లాడాలి. అందుకని దేవుడు కూడా చూడండి, సమూయేలుతో అప్పుడు మాట్లాడితే సమూయేలు చాలా సంతోషించాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? మాట్లాడటంలో మనకు కూడా ఏముండాలా? ఓర్పు ఉండాలి మాట్లాడటానికి. కొంతమంది కూడా ఇంట్లో చూడండి, మనకున్న ఒక చెడ్డ అలవాటు నాకుండేది, దేవుడి కృప వల్ల నేను చెప్తున్నా, నాకు పోయింది, నాకు లేదు, నాలో ఆ దెయ్యం లేదు. ఏంటి ఆ దెయ్యము అని అంటే, ఏదైనా మా నాన్నకి నాకు ఒక సందర్భం వచ్చి మాట వచ్చినప్పుడు, ఏదన్నా మా నాన్నగారికి మాట్లాడుతూ ఉంటే అది నాకు నచ్చకపోతే ఇంక నేను అక్కడ ఉండను, వెంటనే బయటికి వెళ్ళిపోతా. మా నాన్న బాధపడుతుంది, అయ్యో అసలు వీడు మాట్లాడినేడేంటి, నా ఉద్దేశం ఏందో, నా మనసు ఏంటో, నా ఉద్దేశం అసలు వీడు నన్ను మాట్లాడినేడేంటి, వీడు వెళ్ళిపోయాడు. నాకు కూడా మా నాన్నతో ఇంక మాట్లాడే ఇష్టం. ఆయనకి నేను నా మనసులో అర్థం చెప్పలేను, ఆయనది నేను అర్థం చేసుకోను. మా ఇద్దరు నా మాట వచ్చిందని అంటే ఉండకుండా వెళ్ళిపోతా, ఇల్లు వదిలిపెట్టి. మరలా ఎప్పుడుకో వస్తా, ఎప్పుడో నా పని నేను చేసుకో. ఒక తండ్రిగా ఆయన ఎంత దుఃఖపడ్డాడో నాకు ఇప్పుడు అర్థమైంది, దేవుడు ఎరిగింది. ఇప్పుడు నేను అలా రాను, మా నాన్న దగ్గర ఓపికగా కూర్చుంటా, అవసరమైతే ఏదో ఒకటి మాట్లాడుతుంటా, ఆయనకి జ్ఞానం ఇచ్చేటట్టుగా నేను మాట్లాడతాను. లేచి రాను, ఇప్పుడు రావట్లేదు కూడా ఈ మధ్యకాలం. దేవుడు ఎరిగిన కాడ నుంచి నేను చెప్తున్నాను, యేసు ప్రభు దయ వల్ల మాట్లాడడం నేర్చుకున్నా నేను. నువ్వు కూడా మాట్లాడడం నేర్చుకో. చిరాకు పట్టడం, సమాధానం చెప్పకుండా ఉంటాం. సమాధానం ఎప్పుడు చెప్పడం చేత కాదు, కోపం వచ్చింది ఎందుకు వస్తుంది చెప్పండి? నీ దగ్గర సరైన సమాధానం లేనప్పుడు. సరైన సమాధానం నీ దగ్గర ఉంటే నీ కోపం రాదు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, దేవాతి దేవుడే మాట్లాడడానికి ఓర్పు కలిగి ఉంటే
మనకెంత ఓర్పు ఉండాలి, మనం కూడా ఎట్లా ఓర్పుగా ఉండాలి నేర్చుకున్నాం. దేవాతి దేవుడికి ఓర్పు ఉండాల్సిన అవసరమే లేదు, కానీ ఆయనే మనకు మాదిరి ఓర్పులు చూపించాడు. దేని విషయంలో మా ఓర్పు చూపించాడు? మాట్లాడే విషయంలో ఓర్పు చూపించాడు. తర్వాత మూడవ మాట, శ్రమల విషయంలో ఓర్పు ఉన్నాయి. శ్రమలను తట్టుకునే విషయంలో, శ్రమల గుండా నడిచే విషయంలో దేవుడికి ఏముంది? ఓర్పు ఉంది. రండి మార్క్స్ వార్త 9:12 మార్క్స్ వార్త 9:12 చదువుదాం. 9:12 అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టినను మాట నిజమే, చక్కబెట్టునను మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చననియు అతని గురించి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. లోకాసువార్త 9:22 కూడా రండి. లోకాసువార్త 9:22 కూడా నేను మీ కొరకు నేను చదువుతా, మీరు జాగ్రత్తగా వినండి. 9:22 మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలు ప్రభు పడ్డాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక సందర్భం ఉంది, రండి ఆ మాట చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆయన మహారోదనతోనూ కన్నీటితోనూ ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అక్కడ ఒక మాట ఉంది. మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేశాడని ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక. 5వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏం కలిగి ఉన్నాడు? అక్కడ మహాదినములలో ఆయన ఈ శరీరధారికి ఉన్న దినాల్లో మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ భయభక్తులు కలిగి బ్రతికాడు. మహాశ్రమలు అనుభవించాడండి. ఆయన ఎన్ని శ్రమలు పడితేనో మనకు రక్షణ వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు గెత్సేమనే తోటలో పట్టబడిన కాడ నుంచి మరలా శనివారము ఆయన శుక్రవారం చనిపోయేంత వరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో చాలాసార్లు మీకు చెప్పినట్టు. ఎన్ని విషయాలు చెబుతుంది, ఒక్కొక్కటి చెప్తారా ఎలాంటి శ్రమలు అనుభవించాడో? తీర్పులు అర్ధరాత్రి 4 చోటకు తిప్పినట్టుగా ఉంది బైబిల్లో. అర్ధరాత్రి పట్టుకుంది కూడా అర్ధరాత్రే. అక్కడ నుంచి కయప్ప దగ్గరికి, అక్కడ నుంచి అన్నా దగ్గరికి, అక్కడ నుంచి పిలాతు దగ్గరికి, అక్కడ నుంచి హేరోదు దగ్గరికి తిప్పిన గాడికే తిప్పుతూ మరలా ఆయన మరలా కొట్టడం, తెల్లారేసరికి కొట్టడం కూడా అయిపోయింది. కొరడాలతో కొట్టి హింసించి రక్తవరుణుడు అయిపోయాడండి ప్రభు. ఎంత ఓర్పు! అప్పుడు హేరోదు అడుగుతున్నాడు, యేసు నోరు తెరువయ్యా, నిన్ను రక్షించడానికి నాకు అధికారం ఉందన్నాడు. నువ్వు రాజువా అని అన్నట్టే నోరు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఒక మాట ఉంది, రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనం.
7వ వచనం, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవడు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవడు. అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనిపోబడిను. అన్యాయపు తీర్పు. ఎన్ని శ్రమలు అనుభవించాడమ్మా రాజుగా, ఎన్ని బాధలు పడ్డాడు. ఓర్పు. ఒక పరీక్షలో నడుస్తున్నప్పుడు, ఒక శ్రమలో నడుస్తున్నప్పుడు, ఒక కష్టంలో నడుస్తున్నప్పుడు దుడుకుపడకూడదు. ప్రభు నన్ను నడిపిస్తున్నాడు, ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు అనుమతించాడు. ఈ శోధనలో నేనున్నా, ఈ బాధలో నేనున్నా. దీంట్లో నడవటానికి నీకేముండాలా? దీంట్లో నడిపిస్తుంది దేవుడే. శ్రమను అనుమతించింది దేవుడే. తన కుమారుని కొట్టడానికి దేవుడు అనుమతించాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అతని నలుగుతుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభుని శ్రమల్లో పడవేయడానికి, నల్ల కొట్టడానికి, సిలువలో చంపివేయబడడానికి దేవుడికి ఇష్టమైపోయింది. దేవుడి ఇష్టాన్ని, తండ్రి ఇష్టాన్ని, కుమారుడు తండ్రి ఇష్టమైంది కుమారుడు ఓపికతో నడుస్తున్నాడు. మరి నువ్వు నేను దేవుడి కుమారుడు కాదా? నువ్వు నేను దేవుడి కుమార్తెలు కాదా? తండ్రి కోరిక ప్రకారము శ్రమల్లో నడిచిన, ఓర్పుతో నడిచిన యేసు ప్రభు అనే ఆదర్శంగా మనం బ్రతుకుతున్నామే, ఆయన్ని అనుకరిస్తున్నామే, యేసు ప్రభు దేవుడిగా పూజిస్తున్నామే. ఆయన మార్గంలో మనం ఉండాలి కదా. యేసు ప్రభు శ్రమల్లో నడుస్తున్నాడు. ఎవరి ఇష్టాన్ని బట్టి? తండ్రి ఇష్టాన్ని బట్టి. మనం కూడా మన ఇష్టాలను కూడా మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో తండ్రి అయిన దేవుడు అనుమతించాడు, నేను నడుస్తున్నాను అనకుండా ఎందుకు మనం బాధపడుతున్నాం? ఎందుకు దీంట్లో చిరాకు పడుతున్నాం? ఎందుకు ఇంట్లో కొట్టుకుంటున్నారు? ఇంట్లో ఎందుకు గొడవ పడుతున్నారు? బయట వారితో సమాధానంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? కష్టాల్లో, శ్రమల్లో ఎందుకు నవ్వడం లేదు? వెంటనే చిరాకు వచ్చేయటం, చస్తే బాగుండనే నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఊరు వదిలిపెట్టిపోవాలనే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? భయం ఎందుకు వస్తుంది? శ్రమలో ఓర్పుగా నడిచే ధైర్యం మనకి లేదేమో. నడవటం నేర్చుకోవాలి. మన తండ్రి అయిన దేవుడు ఇష్ట ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమల్లో ఓర్పుగా నడిచారు. మనం కూడా శ్రమల్లో ఓర్పుగా. ఏ శ్రమ వచ్చింది నీకు? ఏ కష్టం వచ్చింది నీకు ఇప్పుడు? ఏ బాధ వచ్చింది నీకు ఇప్పుడు? నీ కష్టమైతే ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకో. దీంట్లో నువ్వు ఎలా నడవాలి చెప్పు? ఓర్పుగా ఉండు. ఒకరోజు నిన్ను ఈ కష్టంలోకి నడిపించిన దేవుడే ఒకరోజు నిన్ను ఖచ్చితంగా ఒడ్డెక్కిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయం చేయవాడు కాదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, మనం కూడా దేవుని వలె ప్రభు నడిచినట్లుగా శ్రమల్లో ఓర్పుగా నడవాలి. శ్రమలు ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. సరే, 2 విషయాలు చెప్పండి. ఆయన చూపించిన ఓర్పు. 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం క్రీస్తు చూపిన ఓర్పు. ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. ఓర్పు కర్త ఆయనే. ఆయన ఓర్పుని చూపించాడు. ఏ విషయాల్లో చూపించాడు చెప్పండి? 5 విషయాలు. మొదటి, మాట్లాడే విషయంలోనా, వినే విషయంలోనా? మాట వినే విషయంలో ఓర్పు ఉందండి. వినుటలో ఓర్పు కలిగిన వాడు దేవుడు. 2వది, క్షమించుటలో ఓర్పు కలిగిన వాడు దేవుడు. 3వది, రక్షించుటలో ఓర్పు కలిగిన వాడు దేవుడు. 4వది, మాట్లాడే విషయంలో ఓర్పు కలిగిన వాడు దేవుడు. 5వది, శ్రమల విషయంలో ఓర్పు కలిగిన వాడు. కాబట్టి మనం కూడా ఇలాగున ఓర్పు కలిగి బ్రతుకుదాం. మనం కూడా ఇలాగ ఏం చేయాలా? ఓర్పు కలిగి ఉందాం. తర్వాత ఇక వచ్చే వారము కొన్ని విషయాలు చెబుతాను, మీరు గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం ఏమేమి చూద్దామంటే, ఓర్పుతో ఉండటకు దేవుడు ఏమని ఆజ్ఞలు ఇచ్చాడో మనకు కూడా ఆజ్ఞలు చూద్దాం వచ్చేవారు. తర్వాత పౌలు గారిలో ఉన్న ఓర్పు ఏంటో కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. తర్వాత ఓర్పు కలిగి ఉన్న సంఘాలు ఏంటో చూద్దాం.
తర్వాత ఓర్పు ఎక్కడ కలిగి ఉండాలి ఆ విషయాన్ని కూడా చూద్దాం. తర్వాత బైబిల్లో ఓర్పు లేని వారు ఎవరెవరు అవి కూడా చూద్దాం. ఇవన్నీ మనం వచ్చేవారం చూద్దాం. ఈ మాటలు